ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ప్రగతి నగర్లో వస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. మీరు ఇటు వైపు కనుక చూసుకున్నట్టయితే ఇది రెడీ టు మూవ్ ప్రాజెక్ట్. ఇందులో వచ్చేసి మనకు మొత్తం 8 టవర్స్ వచ్చాయన్నమాట. అన్ని టవర్స్ కూడా మనకు 7 ఫ్లోర్స్ అనేది ఉంటుందన్నమాట. కింద సెలార్ పార్కింగ్ ఉంటుంది అండ్ 7 ఫ్లోర్స్ అయితే మనకు ప్రాజెక్ట్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ క్లబ్ హౌస్ అండి. మనం ఒకసారి చూద్దాం క్లబ్ హౌస్ దగ్గర అండ్ ఇంకా అమ్యూనిటీస్ ఏమేమి ఇచ్చారో కూడా మీకు ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు వినాయకుడు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ ఇది వచ్చేసి మనకు అమ్యూనిటీస్ అండి. అమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకు సెల్లార్ పార్కింగ్ అండ్ స్లిట్ పార్కింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేశారు. క్లబ్ హౌస్ అయితే ఈ విధంగా చాలా బాగా నీట్ గా రిచ్ లుక్ లో ఉండే విధంగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మీకు ఇప్పుడు ఎంట్రన్స్ లో చూపెట్టినట్టుగా మనకు టెంపుల్ క్లబ్ హౌస్ తో పాటు ఇటువైపు కూడా మనకు వచ్చేసి అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కూడా చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు అండ్ క్రికెట్ గ్రౌండ్ కూడా చూసుకున్నట్టయితే మనకు క్రికెట్ ది కూడా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా పిల్లలకి స్కేటింగ్ ఉండే విధంగా కూడా ప్రొవైడ్ చేశారు. ఇది టోటల్ 7.5 acres లో ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి ఏంటంటే మనకు మొత్తం మిడిల్ ఆఫ్ లో ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు 4 టవర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మొత్తం 4 టవర్స్ అనేది ఇచ్చారనమాట. వీటన్నింటికి మధ్యలో ఉండే విధంగా ఇక్కడ మనకు ఫుల్లీగా అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఎంట్రన్స్ లో ఇంతకుముందు చూపెట్టినట్టుగా క్లబ్ హౌస్ కానీ ఈచ్ అండ్ ఎవరికి కానీ చాలా లగ్జరీగానే అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్. మనం ఒకసారి ఫ్లాట్ ఇన్సైడ్ వెళ్దామండి, ఏ విధంగా ఉంటుందో ఏంటో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనము ఒక ఫ్లోర్ లో వచ్చామండి. ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఈ బ్లాక్ లో మనకు ఫ్లోర్కి వచ్చేసి 10 to 15 ఫ్లాట్స్ వరకు అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారనమాట. ఒకసారి లోపల ఇన్సైడ్ చూపెడతానండి, ఫ్లాట్ ఇన్సైడ్ చూద్దాము. ఇది వచ్చేసి మనకు 2 BHK ఫ్లాట్. 2 BHK ఫ్లాట్ వచ్చేసి హాల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గానే అయితే మనకి ఇచ్చారు. ఇది 1275 SFT తోటి ఉన్న ఫ్లాట్ అనమాట. చాలా స్పేషియస్గా ఈ విధంగా ఉండే విధంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి మనకు ఇన్సైడ్ ఒకసారి చూపెడతానండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ సెటప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకు పూజా రూమ్ కూడా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. కిచెన్ సెటప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. చాలా స్పేషియస్గానే అయితే మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకు వెంటిలేషన్ పరంగా కానీ దేని పరంగా చూసుకున్నా కానీ ది బెస్ట్గా ఉండే విధంగానైతే ఇచ్చారు. ఇటు చూస్తున్నారు కానీ చాలా మంచి నీట్గా సెట్ బ్యాక్స్ అవన్నీ వదిలిపెట్టేసి ఇచ్చారన్నమాట. ఈ ఫ్లాట్లోనైతే కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ సెటప్స్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా మెటీరియల్ పరంగా చూసుకున్నా కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా ది బెస్ట్గా ఉండే విధంగా అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ప్రజెంట్ అయితే మనకి ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక మెష్ డోర్తో పాటు అండ్ స్లైడింగ్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ ఇందులో ఏంటంటే మనకు మస్కిటో మెష్ కూడా ఇచ్చారు డోర్ తోటి కనెక్టివిటీ విధంగా ఉండే విధంగా. ఇది వచ్చేసి మనకు బాల్కనీ కూడా ఇలా ప్రొవైడ్ చేశారనమాట. బాల్కనీ నుంచి కనుక చూసుకున్నట్టయితే క్లబ్ హౌస్ వ్యూ ఈ విధంగా ఉంటుందండి. ఇటు వచ్చేసి మనకు మెయిన్ రోడ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. అటు కనుక చూసుకున్నట్లయితే మీకు టెంపుల్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ అమ్యూనిటీస్ పరంగా కూడా అన్ని మంచిగా నీట్గా కనబడే విధంగానైతే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. టోటల్ ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే కిడ్స్ బెడ్రూమ్ అయితే చూసుకున్నామండి. కిడ్స్ బెడ్రూమ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనం ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు ఒకటి విండో అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్ ఏరియా కూడా మనకు ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ స్టైల్లోనైతే మనకు వాష్ ఏరియా ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా చాలా నీట్గా ఉంటుందండి. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు షవర్ సెటప్ కూడా అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారనమాట. చాలా నీట్గా ఉండే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. అన్ని 2 BHK ఫ్లాట్లు ప్రజెంట్ అయితే మనకు వెస్ట్ ఫేసింగ్లో 1265 SFT తోటి మాత్రమే మనకు ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కిచెన్ సెటప్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే విత్ పూజా రూమ్ ఈ విధంగా ఉంటుంది. టోటల్ ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. టోటల్ ఓవరాల్గా హాల్ కనెక్టివిటీ దేని పరంగా చూసుకున్నా అని ది బెస్ట్గా అయితే ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు. ఫ్లాట్ ఇన్సైడ్ కానీ ప్రాజెక్ట్ కానీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా లగ్జరీగా ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకు 1275 SFT అండ్ 1350 SFT ఓన్లీ 2 BHK ఫ్లాట్స్ వెస్ట్ సైడ్ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఫస్ట్ అండ్ థర్డ్ అండ్ 7th ఫ్లోర్లలో ఇలా కొన్ని డిఫరెంట్ బ్లాక్లలో మనకైతే ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా అని కింద డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుంది. వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది డైరెక్ట్ కంపెనీ నుంచి సేల్ అండి. అండ్ ల్యాండ్ కమ్ బిల్డర్ కమ్ అన్ని సేల్స్ కూడా వీళ్ళు ఇక్కడ నుంచే చేస్తున్నారు అనమాట.
దీనిలో నో కమిషన్స్, నో ఏజెంట్స్ అండి. ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.